శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నూతన సంవత్సర శుభాకాంక్షలతో మకర రాశి వారికి 2025వ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి 2025లో జరగబోయే అద్భుతం ఏంటంటే, గత 7.5 సంవత్సరాలుగా సుమారుగా మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది అభివృద్ధికి కారణమైనటువంటి ఏలినాటి శని పూర్తిగా మీకు 2025వ సంవత్సరం మార్చి 29వ తారీఖుతో మీనరాశి ప్రవేశంతో సంపూర్ణంగా ఈ రాశివారు మరి ఆ శని ప్రభావం నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మిగతా రాశుల వారికి శని ప్రభావం ఒక విధంగా ఉంటే, మకర రాశి వారికి రాశ్యాధిపతి శని అవటం వలన వీళ్ళకి ఒక ప్రత్యేకంగా మిగతా రాశుల వారికన్నా ఇంకా కొద్దిగా వేరే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు జన్మశని నడిచింది మకర రాశి వారికి. శని స్వక్షేత్రంలో ఉంటాడు. ఈ స్వక్షేత్రంలో నుంచి 2వ రాశిలోకి మారినప్పుడు కూడా స్వక్షేత్రం అయింది, పైపెచ్చు మూల త్రికోణ రాశి అయింది. సో అందువల్ల ఏంటంటే, ఈ మకర రాశి వారికి శని భగవానుడు ఒక పక్కన వారు ప్రవర్తనకి వారు చేసే పనులకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో మంచి డెవలప్మెంట్ ఇస్తూ ఉంటాడు, కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడిని పరిపూర్ణంగా తీర్చిదిద్ది పూర్తిగా క్రమశిక్షణగా మార్చి వాళ్ళలో మంచి నడవడిక ఉండే విధంగా జాతకుడిని మార్చడం జరుగుతుంది. ఒకసారి జీవితంలో ఈ 7.5 సంవత్సరాలు శని యొక్క గోచారం పూర్తయిన తర్వాత ఆ జాతకుడు చాలా పరిశుద్ధంగా పరిపూర్ణంగా క్రమశిక్షణగా మారి తన కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా శని ఆ వ్యక్తిని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మిలిటరీలో ఏ విధంగా శిక్షణ ఇచ్చి మరి జాతకుడిని మంచి యోధుడుగా సైనికుడిగా తీర్చిదిద్దుతాడో, శని భగవానుడు కూడా ఒక కఠినమైనటువంటి తండ్రిలాగా జాతకుడిని క్రమశిక్షణతో తీర్చిదిద్దడం జరుగుతుంది. దాని తర్వాత జాతకుడు ఎవరి సహకారం లేకుండానే వ్యక్తిగతంలో జీవితంలో అభివృద్ధి చెందే విధంగా ఈ శని భగవానుడు తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ 2025 ప్రారంభంలో శని భగవానుడు ఇంకా సుమారుగా మార్చి 29 వరకు కూడా ద్వితీయ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఇంచుమించుగా వెళ్ళిపోయే ముందు ఈ రాశివారు ఎవరైతే మకర రాశి వారు ఈ సుమారుగా 7 సంవత్సరాలు బట్టి ఏవైతే పోగొట్టుకున్నారో అవి తిరిగి సంపాదించే విధంగా శని భగవానుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబాన్ని కోల్పోయిన వారు, అంటే కుటుంబ సభ్యుల నుంచి విడిపోవడం కానీ, కుటుంబ సభ్యులు దూరం అవడం కానీ, భార్యాభర్తలు విడిపోవడం కానీ జరిగి ఉంటే తిరిగి మళ్ళా వాళ్ళు ఇంచుమించుగా మనకి మార్చి నెలాఖరు లోపల కలుసుకునే విధంగా ఈ గ్రహస్థితి తోడ్పడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నా, అలాగే పదవి పోగొట్టుకుని ఉన్నా, ఆస్తి పోగొట్టుకున్నా, పరువు పోగొట్టుకుని ఉన్నా, అలాగే మీకు ఏదైనా కోర్టులో కేసులు పెండింగ్గా ఉంటూ ఇబ్బంది పెడుతున్నా, ఇవన్నీ కూడా ఫైనలైజ్ అయ్యి మీరు మళ్ళా కొత్త జీవితం ప్రారంభించే విధంగా మార్చి 29 తర్వాత మరి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తూ మళ్ళా మీకు కొత్త లైఫ్ ఇవ్వడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది ఇంకా మంచిగా ఉపయోగించుకున్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. లేదు అదే మార్గంలో వెళ్తున్న వారికి యథావిధిగా మళ్ళా కష్టాలు ప్రారంభం అవడం జరుగుతుంటుంది. సో ఇదేదైనా ఒక మంచి పరిణామం ఈ రాశి వారికి. ఇక ముఖ్యంగా రాహు మరి ప్రస్తుతం 5వ స్థానంలో వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు 5వ స్థానంలో వక్రగమనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏ విషయంలో కూడా క్లారిటీ రాదు. ముఖ్యంగా 5వ స్థానం ఏం చెప్తుంది? ప్రేమ వ్యవహారాలు చెప్తూ ఉంటుంది, ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వడం చెప్తుంటుంది, మీ యొక్క ఆలోచన విధానం నిర్ణయాలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది. ఈ వక్రగమనంలో ఉన్నటువంటి గురువు ఏది కూడా ఫైనలైజ్ చేయడు. ప్రతిదానికి 2 రకాల ఆలోచనలు చేయడం, ఏది నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ అవడం,
పెళ్లి వాయిదా పడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఫిబ్రవరి 4 తర్వాత గురువు రుజుగమనంలోకి మారడం వల్ల మరి సాధారణంగా జాతకుడు పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో ఒక క్లారిటీకి రావడం వల్ల కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా పిల్లల విషయంలో శుభవార్త వింటారు. ఎవరికైతే సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి పంచమంలో గురువు వక్రగమనం వల్ల అది డైరెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు సంతానం విషయంలో కూడా క్లారిటీ వస్తుంది. మరి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఫిబ్రవరి 4 తర్వాత గురువు చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే మీ యొక్క నడవడికలోనూ, ఆలోచన విధానంలోనూ చాలా మార్పు రావడం జరుగుతుంది. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో విద్యలో విజయావకాశాలు పెంచుకునే విధంగా అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మనకి మే 15వ తారీఖు తర్వాత మరి ఈ గురు భగవానుడు మిథున రాశిలోకి 6వ రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక విధంగా ఏంటంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఒక విధమైన విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఒక విధమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో తృతీయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, తృతీయాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థాన ప్రవేశం వల్ల ఒక విధంగా ఏంటంటే దగ్గర బంధువులతో కానీ, అన్నదమ్ములతో కానీ ఒక విధమైన విరోధం, శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక పక్క అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తూనే చిన్న చిన్న సమస్యలు తప్పకుండా ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మీరు నిజాయితీగా వెళ్తున్నంతకాలం చక్కగా మీ గురువు కంప్లీట్గా సహకరిస్తాడు. అయితే అనారోగ్య విషయంలో అజీర్ణ సమస్యలు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. 6లో ఉన్నటువంటి గురువు వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి, శుభకార్యాలకి ధనం అప్పు చేయవలసి ఉంటుంది. సో ఏదైనా ఇంపార్టెంట్ విషయం కాబట్టి రుణం కూడా ఈజీగా దొరుకుతుంది. కాబట్టి కొన్ని బాధ్యతలు పూర్తి చేసి వాటి నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే శని భగవానుడే మీకు అనుకూలంగా 2025లో మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. గురువు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మెయిన్గా మనకి రాహువు, కేతువు మరి చాలా కాలంగా 3వ స్థానంలో, అంటే ఇంచుమించుగా రాహు, కేతువు ఒక రాశిలో 18 నెలలు ఉండడం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి మే 18వ తారీఖు వరకు రాహు 3వ స్థానంలో ఉంటాడు. ఈ 3వ స్థానంలో, ఈ విక్రమ స్థానంలో రాహు చాలా వరకు ఈ మకర రాశి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుంటాడు. గొప్ప గొప్ప వ్యక్తులు మీకు పరిచయం అవుతుంటారు. వాళ్ళ ద్వారా మీరు పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంటుంది. ఏదో విధంగా విజయం సాధించాలని మీ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. సో ఇక్కడ 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు నెమ్మదిగా మే 18వ తారీఖు తర్వాత 2వ స్థానంలోకి, కుటుంబ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా జాతకుడికి ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు అనుకూలంగా లేకపోవడం, ఇతరులు అంటే మీ కుటుంబ సభ్యులు కానివారు మీ కుటుంబం మీద పెద్దరికం చేయడం, మీ కుటుంబ సభ్యుల యొక్క మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కొరకు ఇతరులను ఆశ్రయించడం ద్వారా మీ కుటుంబం యొక్క పరువు పోయే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా కూడా అది పెద్దదిగా మారే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు కుటుంబం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా కొన్ని సందర్భాల్లో మీ కుటుంబంలో వరకు వివాహం జరిగిన వాళ్ళు వేరే కాపురం పెట్టుకోవడం, ఎవరికైనా ఉద్యోగం వచ్చినా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, అటువంటివి కూడా జరగవచ్చు. బట్ అది సావకాశంగా కాకుండా కొన్ని విపరీత పరిస్థితుల మధ్య ఇటువంటి విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు మంచి చెప్పినా కూడా కుటుంబ సభ్యులు దానికి వ్యతిరేకంగా అర్థం తీసుకొని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు మనకి మే 18వ తారీఖు తర్వాత ఈ రాహు కేతు మార్పు జరిగినప్పుడు రాహు 2వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం మరి మనకి కేతువు 8వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది చాలా వరకు నిగూఢంగా
రహస్యంగా దాచాలనుకున్న విషయాలు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక ఆధ్యాత్మికంగా నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. శాస్త్రాల మీద, పుణ్య కార్యక్రమాల మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మీ పరిశోధన అనుకూలించి కొత్త విషయాలు తెలుసుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఇది కూడా మనకి మే 29 దాకా ఈ రాహుకేతువులు ఈ విధంగా సంచరిస్తుంటారు. ప్రస్తుతం 3-9లో ఉన్నవారు 2-8 స్థానాల్లోకి రావడం జరుగుతుంది. అయితే ఆర్థిక పరంగా మాత్రం విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడైతే రాహు 2వ స్థానంలోకి వచ్చాడో అప్పటిదాకా సేవింగ్స్ చేసుకున్నది ధనం అంతా ఎక్కువ ఖర్చు అవుద్ది. మీ కుటుంబ సభ్యులు కానీ వ్యక్తిగతంగా మీరు కానీ ఏదో ఒక బలహీనతకో ఏదో ఒక వ్యసనానికో లోనవడం వల్ల మరి కుటుంబంలో ఉన్నటువంటి బంగారు వస్తువులు కానీ విలువైన వస్తువులు కానీ అమ్మడం కానీ పోవడం కానీ రిపేర్కి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా వరకు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా రాహు కేతు గ్రహాలకు మాత్రం కంపల్సరీగా జాతకుడు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మే 28వ తారీఖు తర్వాత అంటే రాహుగ్రహ అనుగ్రహానికి ఏంటంటే కనకదుర్గ అమ్మవారి ఆరాధన, ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం, వీలైతే ఏదైనా చండీ హోమంలో పాల్గొనడం మంచిది. అలాగే కేతుగ్రహ అనుగ్రహానికి విఘ్నేశ్వరుడు మించిన దైవం లేడు కాబట్టి మరి వినాయకుడి యొక్క ఆలయంలో గరికతో అర్చన కానీ ఉండ్రాలతో హోమం కానీ అలాగే గణపతి హోమం కానీ చేసుకోవడం వల్ల విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో కేతువు, అమ్మవారి అనుగ్రహంతో రాహువు మీకు సహకరిస్తారు. బట్ ఏదైనా రాహుకేతువులు ఎప్పుడూ కూడా వారి ఉన్న రాశికి ముందు రాశికి వెనక రాశి మీద కూడా తను ప్రభావం చూపుతూ ఉంటారు. కాబట్టి మరి నిరంతరం ఏ రాశితో సంబంధం లేకుండా ఏ గ్రహంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రాహుకేతువుల అనుగ్రహం పొందితేనే జాతకం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మకర రాశి వారు అటు అమ్మవారిని ఇటు విఘ్నేశ్వరుడిని ఆరాధించడం వల్ల మరి శని యొక్క ఫలితాలు కూడా మీరు మంచిగా పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.